వృద్ధాప్యం వరమా శాపమా, బాల్యం యవ్వనం ఇవన్నీ ఎంత సహజమో వృద్ధాప్యం కూడా అంతే సహజం. ఇంకా చెప్పాలంటే ఏదైతే మనం బాల్యంలో యవ్వనంలో నేర్చుకోమో వృద్ధాప్యానికి వచ్చేసరికి చాలా పండిపోయి ఉంటాం. జీవిత పరిజ్ఞానం అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా హీనంగా చూస్తే, అవమానం చేస్తే, మన హక్కుల ఉల్లంఘన కలిగితే ఎవరికి చెప్పుకోవాలి? ఎంత చదువుకున్నా, ఏ స్థాయికి వెళ్ళినా ఒక్కసారి ఏజ్ అయిపోయిన తర్వాత మన స్థితిగతులు పరిస్థితులు ఎలా ఉంటాయి? దీనికి సంబంధించి నోయిడాకి చెందిన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వీడియో చాలా వైరల్ అయింది. చాలా ఏజ్డ్ పీపుల్ని, ఎవరైతే వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారో, చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళ యొక్క ఫీసెస్ని కానీ యూరిన్ కానీ క్లీన్ చేయకుండా బట్టలన్నీ అలానే వదిలేసి ఇలా వాళ్ళని చాలా అతి దారుణమైన హీనమైన పరిస్థితిలో ఉంచారు. ఇలాంటి ఒక మహిళ వీడియో బయటకు వచ్చింది. దాంతో యూపీ పోలీసులు, యూపీ ఉమెన్ కమిషన్ వీళ్ళందరూ ఇమీడియట్గా యాక్షన్లోకి దిగారు. అయితే చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వెళ్తారు. అమెరికాలో ఉంటారో, ఆస్ట్రేలియాలో ఉంటారో, లేదా ఇక్కడ సిటీస్లో పనిచేసుకుంటూ ప్లేస్ లేకో లేదా చూసే మనసు లేకో తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేరుస్తారనమాట. చేర్చేటప్పుడు లక్షల కొద్ది డబ్బులు కడతారు, డొనేషన్స్ ఇస్తారు, అవసరమైతే ప్రతి నెల డబ్బులు పంపిస్తారు. అయితే ఆ తర్వాత వీళ్ళని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసే టైం ఉండదు పిల్లలకి. అంతేకాదు చూసే మనసు రాదు, చూడాలన్న ఆలోచన ఉండదు, నిర్లక్ష్యం చాలా ఉంటుంది అనమాట. దాంతో ఈ ఏజ్డ్ పాపులేషన్ యొక్క జీవన స్థితిగతులు అనేవి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాక కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట.